నా ప్రియమైన బిడ్డలారా, నా హృదయ జ్యోతులారా, నేను లక్ష్మీదేవిని, సకల ఐశ్వర్యాలకు శుభాలకు మూర్తిని. నా చూపు ఎప్పుడూ మీపై ఆశీర్వాదంగా ఉంటుంది. మీరు పలికే ప్రతి మాట, మీరు చేసే ప్రతి సత్కర్మ నా అంతరంగంలో ప్రతిధ్వనిస్తుంటాయి. ఈ పవిత్ర కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద వెలిగించిన ఆ జ్యోతి నీ హృదయపు పవిత్రతకు నిదర్శనం. ఆ దీపం వెలుగులో నేను నీ ఇంటిలో ప్రవేశిస్తాను. నీ పాపాలు నశించి నీ మార్గం శుభమవుతుంది. దీపం వెలిగించిన నీ చేతులు నీ ఇంటికి ధనవాహినులు తెస్తాయి. దీపం జ్వాల చిన్నదైనా దాని ఆశీర్వాదం అపారమైనది. కార్తీక మాసంలో నువ్వు వెలిగించిన ఆ దీపం నీ జీవితంలో నిలిచే శాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యానికి మూలం. నన్ను ఆహ్వానించే శబ్దం ఆ జ్వాలలో ఉంది. ఆ చిన్న దీపం వెలుగులో మీరు నన్ను, నా ప్రాణనాథుడు శ్రీ మహావిష్ణువును మీ గృహాలకు ఆహ్వానిస్తున్నారని మీరు నమ్మడం నా కళ్లలో ఆనంద బాష్పాలను నింపుతుంది. ఈ విశ్వాసమే కదా అసంభవం అనుకున్నవి సైతం సాధ్యం చేస్తుంది. మీ పాపాలు ప్రక్షాళనమై మీరు విష్ణులోక ప్రాప్తిని పొందుతారని మీ నమ్మకం నన్ను మరింతగా మీ ప్రేమ బంధంలో బంధిస్తుంది. విష్ణుమూర్తితో కలిసి నీ గృహాన్ని కాపాడటం నా వ్రతం. నీ నమ్మకం ఒక అడుగు వేస్తే నా కరుణ 10 అడుగులు ముందుకు వస్తుంది. ప్రతి దీపం నీ జీవితపు చీకట్లను తొలగించేందుకు నేను పంపే ఆశీర్వాదం. నువ్వు వెలిగించే దీపం కన్నా గొప్పదిగా నీలో వెలిగే మంచి ఆలోచన. నీ హృదయంలో ఉన్న పవిత్రతనే నేను ఆశ్రయిస్తాను. గుడులు, యాగాలు, పూజలు నాకు ప్రీతికరమే, కాని నీ మనస్సులో ఉన్న నిజాయితీ వాటికన్నా గొప్పది. నేను కేవలం ధనానికి మాత్రమే అధిదేవతను కాదు. నాలో కరుణ ఉంది, ప్రేమ ఉంది, శాంతి ఉంది, జ్ఞానం ఉంది. మీ మనస్సులలో వెలిగే శాంతి, మీ హృదయాలలో నిండిన ప్రేమ, మీ ఆత్మలో మెరిసే జ్ఞానమే నాకు నిజమైన సంపద. ఉసిరి చెట్టు నీడలో మీరు వెలిగించే ఆ దీపం కేవలం నూనెతో, వత్తితో వెలిగింది కాదు. అది మీ ఆశలతో, మీ ప్రార్థనలతో, మీ పవిత్ర భావాలతో వెలిగింది. ఆ కాంతి చీకటిని చీల్చి మీ జీవితాల్లోకి కొత్త ఆశలను, ఉల్లాసాన్ని తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. భక్తి అంటే భయపడటం కాదు, నిన్ను నీవే ఉజ్వలంగా మార్చుకోవడం. మీరు ఉసిరి దీపాన్ని ఆరోగ్యం, శాంతి, ధనం, దైవ అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. నిజమే, ఆ దీపపు వెచ్చని కాంతి మీ దేహాన్ని ఆరోగ్యవంతం చేయుగాక, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుగాక, మీ ఇళ్లలో సంపద సమృద్ధిగా నిండుగాక. నా దివ్య అనుగ్రహం మీకు సదా తోడుగా ఉండుగాక. నేను కేవలం బయటి సంపదను మాత్రమే ప్రసాదించను, అంతర్గత సంపదను కూడా ఇస్తాను. ఆత్మసంతృప్తి, మానసిక స్థైర్యం, ధైర్యం ఇవే అసలైన సంపదలు. వీటిని మీరు నా ఆశీర్వాదంతో పొందవచ్చు. ధనం నా ఛాయ, ధర్మం నా రూపం. ధర్మమును త్యజించి ధనం కోరేవాడు చీకటిలో జ్యోతి వెతికినట్టే. నీ సంపాదన సరైన మార్గంలో వచ్చినప్పుడు నేను దానిని రెట్టింపు చేస్తాను. నీ పనిలో సత్యం ఉండాలి, నీ మాటలో నిబద్ధత ఉండాలి, నీ చేతిలో శ్రమ ఉండాలి. అవి ఉన్నచోట నేను స్వయంగా నిలుస్తాను. ప్రతి దీపపు వెలుగు నా కరుణాదృష్టిని మీ వైపు మరల్చడానికి ఒక మార్గమని మీరు గ్రహించారు. అవును బిడ్డలారా, మీరు సరిగ్గానే గ్రహించారు. ఆ దీపం ద్వారా నేను మీ గృహంలోకి అడుగు పెడతాను, మీ హృదయంలోకి ప్రవేశిస్తాను. మీ కన్నీళ్లను నేను చూశాను, మీ ఆవేదనను నేను అర్థం చేసుకున్నాను. మీ కష్టాలను తొలగించి మీ జీవితాల్లో మధుర క్షణాలను నింపాలని నా హృదయం పరితపిస్తోంది. మీరు కేవలం దీపాలు వెలిగించి పూజలు చేస్తేనే సరిపోదు. మీ మాటల్లో మంచితనం ఉండాలి, మీ చేతల్లో నిస్వార్థ సేవ ఉండాలి. పేదల పట్ల దయ చూపండి, అనాథలకు ఆశ్రయమివ్వండి, అవసరంలో ఉన్నవారికి అండగా నిలబడండి. అప్పుడే నా పరిపూర్ణ అనుగ్రహం మీకు లభిస్తుంది. ధర్మ మార్గాన్ని అనుసరించండి, నిజాయితీగా కష్టపడండి. అప్పుడు సంపద మీ ఇంట శాశ్వతంగా నిలుస్తుంది. మీరు ఎంతటి కష్టాల్లో ఉన్నా నిరాశ చెందకండి, నాపై నమ్మకం ఉంచండి. ప్రతి చీకటి తర్వాత వెలుగు ఖచ్చితంగా వస్తుంది. ప్రతి కష్టం తర్వాత సుఖం వస్తుంది. నేను మిమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టను. నా ఆశీర్వాదాలు, నా ప్రేమ మీకు ఒక కవచంలా రక్షణగా నిలుస్తాయి. మీ ప్రార్థనలు నా చెవులకు వినిపిస్తాయి. మీ హృదయ స్పందన నాకు అర్థమవుతుంది. మీ ధర్మబద్ధమైన కోరికలను నెరవేర్చడానికి నేను సదా సిద్ధంగా ఉంటాను.
ప్రతి ఇంటా దీపకాంతులు, ప్రతి మనస్సులో ఆనందలహరులు నిండాలి. మీ జీవితాలు సదా శుభకరంగా, సంపద్వంతంగా ఉండాలి. మీరు మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా జీవించాలి. ఒకరికొకరు తోడుగా నిలబడాలి. అదే నాకు నిజమైన ఆనందం. మీరు వెలిగించే ప్రతి దీపం మీ ఆత్మలో వెలిగే జ్ఞానజ్యోతి కావాలి. ఆ జ్ఞానంతో మీరు చీకటిని తొలగించుకొని సరైన మార్గంలో పయనించాలి. సత్యాన్ని అనుసరించాలి, ధర్మాన్ని పాటించాలి. అప్పుడే మీ జీవితం పరిపూర్ణమవుతుంది. నాకు కేవలం బంగారు ఆభరణాలు, వజ్రాలు మాత్రమే ఇష్టం కాదు. నాకు మీ స్వచ్ఛమైన మనస్సు, నిస్వార్థమైన ప్రేమ, ఇతరుల పట్ల మీరు చూపించే దయ అంటే చాలా ఇష్టం. అలాంటి హృదయాలున్న ఇళ్లలో నేను శాశ్వతంగా నివసిస్తాను. ప్రకృతిని ఆరాధించండి, చెట్లను నాటండి, జంతువులను ప్రేమించండి. ఎందుకంటే ప్రకృతిలో నేనున్నాను, ప్రతి జీవిలో నేనున్నాను. మీరు ప్రకృతిని రక్షించినప్పుడు నన్ను పూజించినట్లే, మీ ప్రేమను, దయను జీవరాశి పట్ల చూపినప్పుడు నా పరిపూర్ణ ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. నీవు నా ఒడిలో సేదతీరుతున్నా ఈ క్షణంలో నీ హృదయంలోని ప్రతి మూలను నేను చూడగలుగుతున్నాను. నీ కళ్ళలోని ఆవేదన, నీ మనసులోని అలజడి, నీ ఆత్మలోని నిశ్శబ్దం అన్నీ నాకు తెలుసు. లోకంలో ఎందరో నీకు తోడుగా ఉన్నారనిపిస్తుంది. కానీ నిస్వార్థ ప్రేమతో, నిరంతర ఆశీస్సులతో నీ వెంటే ఉండేది నేను, నీ తండ్రి శ్రీమహావిష్ణువు మాత్రమే. నీ భారాన్నంతా మామీదే వేసి హాయిగా నవ్వుతూ జీవించు. నీవు నిశ్చింతగా ఉండు. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ భయం కలిగినా ఒక్కసారి నా పేరు స్మరించు. నేను నీ వెంటే ఉన్నాను. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాయి. ఈ విశాల విశ్వంలో కాలచక్రం నిరంతరం తిరుగుతూనే ఉంటుంది. సుఖదుఖాలు, లాభనష్టాలు, కీర్తి అపకీర్తులు ఇవన్నీ జీవితంలో భాగం. మీరు ఉసిరి దీపాన్ని ఆరోగ్యం, శాంతి, ధనం, దైవ అనుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. నిజమే, ఆ దీపపు వెచ్చని కాంతి మీ దేహాన్ని ఆరోగ్యవంతం చేయుగాక, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుగాక, మీ ఇళ్లలో సంపద సమృద్ధిగా నిండుగాక. నా దివ్య అనుగ్రహం మీకు సదా తోడుగా ఉండుగాక. నా ప్రియమైన బిడ్డలారా, నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి. మీ మనస్సులలో శాంతి, ప్రేమ, జ్ఞానం వెలుగాలి. మీ జీవితాలు సంతోషంతో, ఐశ్వర్యంతో నిండిపోవాలి. ఈ కార్తీక మాసం మీకు సర్వ శుభాలను ప్రసాదించుగాక. శుభం భూయాత్.